I've shot a man. త్రివేది నానావట్టి కేసు వచ్చినట్టుంది. పార్సీ కమ్యూనిటీలో ఎంతో ప్రతిభ గల డిఫెన్స్ లాయర్ అయిన కాల్ కండాలవాలాని వాళ్ళు హైర్ చేశారు. ఈ విషయం కమాండర్ నానావటి గురించి మాత్రం కాదు. ఈ విషయం నేవీకి సంబంధించింది, గౌరవానికి సంబంధించింది, మన దేశానికి సంబంధించింది. సో సే ఇట్ స్ట్రైట్, ఇట్స్ అన్ ఆర్డర్, రైట్? త్రివేది సార్, నేవల్ కస్టడీని నేను గ్రాంట్ చేస్తున్నాను. నా ఎంట్రీ ఇకపై రాబోతోంది. The newspaper sales have been terrible. I'm this close to getting fired. Huh. What a country. Apparently, నేను చాలా చెడ్డదాన్ని. దీనికి మా అన్నయ్యకి ఏం సంబంధం ఉంది. How will I explain? ఓకే, ఒకవైపు బ్లాక్ మైనారిటీ ఉంటే మరోవైపు ఇంకొకటి. బట్ విమెన్, మనం ఎప్పుడూ మైనారిటీలో ఉండేవాళ్ళం, ఉన్నాం, ఉంటాం. దిస్ కేస్ హ్యాస్ బికమ్ ఆల్ అబౌట్ అ మ్యాన్స్ ఈగో అండ్ ఆల్ అబౌట్ దీస్ బిగ్ బాయ్స్, ది నేవీ, ద మీడియా, హూ లవ్ కవర్స్. మా అన్నయ్య కూడా బిగ్ బాయ్ ఉండేవాడు. టెల్ మీ సంథింగ్. ఈజ్ హీ గోయింగ్ టు బి ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్? మీడియా ముందు, ప్రజల ముందు, కోర్టు ముందు కుదరదు కదా. వాట్ డు ఐ డు? Prepare for war. First step, a better lawyer. ప్రస్తుతం ఉన్న ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ యూస్లెస్. You need someone who will play the same game the way they do. Media and politics will influence the one thing that was away from this mess, the judiciary. మేడం, మనం చందుతో తన ఒకసారి. పేరు చెప్పకండి, తనేం చేయలేడు. మనం ఈ కేసుని గెలవాలంటే వి నీడ్ ఎ లాయర్ హూస్ వాక్స్ ఇన్ ఎ లాయర్ సూట్. అమ్మా మెహ్మి, అమ్మా బాయ్ ప్రతాప్ జీ. రా అమ్మా, రా. నేను మళ్ళీ అనాథని అయిపోయాను. అలా మాట్లాడకూడదమ్మా. రెఫ్యూజీ క్యాంపులో సింధీ పిల్లలందరినీ ప్రేమ స్కూల్ పంపించాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా అనాథ అవుతావు? ఏడవకమ్మా. ఏవైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు. నీకేమైనా కావాలా? నాకు ఒక కొత్త లాయర్ అవసరం. మన సింధీలో ఒకడున్నాడు, కండారావాలకి సరైన లాయర్. ఆయన పేరు రామ్ మూల్చంద్ జట్మలాని. కమాండర్ కావస్ మానిక్ షో నానావటి సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్ మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. ద ఫకింగ్ హానరబుల్ హస్ కిల్డ్ మై బ్రదర్. హి ఇస్ నాట్ ఎ కిల్లర్. హి ఇస్ ఎ హీరో. సోల్జర్ ఎప్పుడు బోర్డర్ లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని ఒప్పుకోలేను. నేషన్ ఈజ్ ఫ్యామిలీ ఈజ్ అండర్ థ్రెట్. హి కిల్స్. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పుల ఊరంతా వ్యాపిస్తోంది. ప్రేమ్ లవ్డ్ మీ. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశాం. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. yes చేస్ లాయర్. నా కోసం కన్సిడర్ చేయండి. ఈ ప్రపంచంలోనే ఐ I'm హేట్ not feeling కావస్ guilty. మానిక్ షో నానావటి. హంగ్ టు డెత్. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. ఇదిగోండి మీ కర్చీఫ్, మీ పర్స్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. వెతుకు, యూస్ఫుల్గా ఉంటుంది. సార్ అది ఇష్టం లేదా? లేదు సార్, అలాంటిదేం లేదు. కానీ ఆల్వేస్ హ్యావ్ ఏ ఉమెన్ బై యువర్ సైడ్. ఆ తర్వాత నాలాగా ఇన్వెన్సిబుల్ అవుతావు. సరే సార్. నాకు 2 భార్యలుండేవారు, తెలుసు కదా? తెలుసు సార్. జట్మలాని సార్,
జెట్మలానీ సార్, ఈ రోజు కోర్టులో మా ఆయనకి హీరింగ్ ఉంది. మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు మీరు హీరింగ్కి రావడం లేదట. ఎలా రాగలను మిస్సెస్ కాడా? మీరు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు కదా. ఎవరు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకే కదా ప్రయారిటీ ఇవ్వగలను. మేడం బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2500. ముందు మీరు కోర్టుకి రండి. జడ్జి గారు వచ్చేలోగా మీకు మాట్లాడిన డబ్బంతా ఇచ్చేస్తాం. ఓకే, మీరు పేమెంట్ చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. ఎస్ ప్రాసిక్యూషన్. సార్, మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అక్యూస్డ్కి ఇంకా 15 days కస్టడీ దొరికితే బాగుంటుంది అనిపిస్తోంది. మిస్టర్ జెత్మలాని, యువర్ డిఫెన్స్. సార్, ప్రారంభించడానికి ముందు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సార్, నా క్లయింట్ గురించి చెప్పాలంటే 6 నెలలుగా ఆయన పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన బెయిల్ డిజర్వ్ చేస్తున్నారు. రిజర్వ్ చేస్తున్నారంటే బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పడం వల్ల బెయిల్ దొరకదు కదా. ముందు ఎవిడెన్స్ ఏదైనా చూపించండి. రైట్ సార్. సార్, ఎవిడెన్స్ని నెక్స్ట్ హియరింగ్లో ఇచ్చేస్తాను సార్. అయితే బెయిల్ కూడా తర్వాత హీరింగ్లోనే ఇస్తాం. 30 days జ్యుడిషియల్ కస్టడీ. వకీల్ సార్, సరే సరే, నేను చూసుకుంటాను. ఏంటండి మీరు? సార్, హోటల్ బిల్ ఇచ్చుంటే ఖచ్చితంగా బెయిల్ దొరుకుండేది. పెళ్ళానికి నగలు కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ వకీల్కి ఫీజు ఇవ్వడానికి డబ్బులు లేవుట. కొద్ది రోజులు జైల్లోనే ఉండనివ్వు, అప్పుడే ఫీజు కరెక్ట్గా ఇస్తారు. సార్, ఇంటికి బాయి ప్రతాప్ వస్తున్నారు. గొడ్డలతోటి నిమ్మకాయని కోసే కథ చెప్తున్నారు మీరు. ఈ కేసుని మాక్ కోర్టులో ప్రాక్టీస్ చేసే జూనియర్స్ కూడా గెలిచేస్తారు. దీనికి నన్ను హైర్ చేయడానికి వచ్చారా? 2 ఇయరింగ్స్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్. ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేస్. మిస్టర్ జెట్మలానీ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ ఇట్స్ అన్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ అయి ఉంటే నాకు అర్థమయ్యేట్టు చెప్పండి. లాకప్ నుంచి నేవల్ కస్టడీకి ఎందుకు పంపించారు? దట్ మర్డరర్ వాస్ డైలీ ఈటింగ్ మటన్ బిర్యానీ ఇన్ ద లాకప్. బ్లిట్స్ ఆయన్ని హీరో చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం కావాలనే చందు త్రివేది లాంటి అబ్సల్యూట్లీ యూజ్లెస్, గుడ్ ఫర్ నథింగ్ లాయర్నిచ్చారు. కాంట్ యూ సీ that they are trying to save a monster in the Navy uniform? What do you want, Miss Aguja? My brother was my only family. I asked, what do you want? ఒకవేళ కావస్ తప్పించుకున్నాడంటే ప్రభుత్వ యూనిఫామ్లో గన్ని క్యారీ చేసే ప్రతి ఒక్కరూ, గవర్నమెంట్ సర్వెంట్ ప్రతి ఒక్కరూ దేవుడని అనుకుంటారు. What do you want? I want కావస్ మాణిక్షో నానావటి hung till death. హిందూ, ముస్లిం, పార్సీ, సింధు, మరాఠీ ఇలాంటి ఎన్నో రకాల జాతులను బాంబేలో చూడొచ్చు. మీ అగూజాకి వర్డిట్ ఇచ్చే ఆ 9 మందిని మేము వెతుకుతూ వచ్చాం. మిలాడ్, ఏప్రిల్ 27న కమాండర్ తన వైఫ్ ని పిల్లల్ని సినిమా థియేటర్లో వదిలిన తర్వాత ఏం జరిగిందంటే, నేవల్ ఆఫీసుకు వెళ్లి తన గవర్నమెంట్ గన్ను తీసుకుని అక్కడి నుంచి నేరుగా ప్రేమ హూజా ఆఫీసుకు వెళ్లారు. ప్రేమ హూజా ఆఫీసులో లేరు అని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన బెడ్రూమ్ లోకి హద్దు మీరు జొరబడి ఆయన వైపు 3 సార్లు షూట్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన హత్యకి ఒకే ఒక్క శిక్ష ఉంది మిలాడ్, మరణ శిక్ష. ఓ, సూపర్ గా మాట్లాడారు. నా అదిష్టే తగిలేలా ఉంది. నేను ఒక మాట చెప్పనండి, మీరు మరణదండనని 3 సార్లు చెప్పండి, అప్పుడు వినటానికి బాగుంటుంది. ఈ దారుణమైన నేరానికి గాను ఒకే ఒక్క శిక్షను వేయగలం, మరణ శిక్ష, మరణ శిక్ష, మరణ శిక్ష. అద్దరగొట్టేశావు, భలే సూపర్. 3 సార్లు మరణ శిక్ష అనగానే ఉరి శిక్ష విధించరు. ఇదేమీ తలాక్ కేసు కాదు. 3 సార్లు తలాక్ 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 అనగానే విడాకులు ఇవ్వడానికి. ముందు ఈ స్పీచ్ ఎందుకని ప్రిపేర్ చేస్తున్నారో చెప్తారా? జడ్జి గారి ముందు మాట్లాడడానికి. అయితే 9 మంది జ్యూరీ మెంబర్స్కి 9 మంది జ్యూరీ మెంబర్స్కి సపరేట్గా చెప్పాలా? అది కాదు, ఐ మీన్ జ్యూరీ మెంబర్స్కి ఎవరికైనా కావలసిన చూడగానే వాళ్ళ నాన్నని చూసినట్టు అనిపించవచ్చు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటారు. వయసైన వాళ్ళు కావలసిన వాళ్ళ కొడుకులా ఊహించుకుంటారు. అందువల్ల ఒక్క స్పీచ్తో మొత్తం 11 మంది మనసుల్లోనూ స్థానం సంపాదించాలి. 11 మందా? 9 మంది జ్యూరీ మెంబర్స్, ఒకే ఒక్క జడ్జ్. ఆ 11 ఎవరు? మీరే. మీరు తెలివిగా ఉంటేనే కదా అందరూ అర్థం చేసుకుంటారు. అవును, మీరెవరు? అడ్వకేట్ రామ్ జెట్మలానీ.
నువ్వు నిండు గర్భిణివి, ఏమీ తినలేదు, వెళ్ళి ఏదైనా తినరా. మిమ్మీ మేడం, ఈ కేసు నాది కదా, ఇంకో లాయర్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు తెలిసి మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు. నాకు మీరు నచ్చలేదు. ప్రభుత్వమే మిమ్మల్ని చూస్ చేసింది, నేను చూస్ చేయలేదు. అయితే గవర్నమెంట్ చెప్పేది వినండి, నన్ను నా పని చెయ్యనివ్వండి, అర్థమయ్యిందా? ఒక నిమిషం మేడం, మీరేం చేస్తున్నారు? చందు గారిని మామూలు వకీల్ అనుకుంటున్నారా? కరెక్టే కదా సార్? తెలుసుకుంటే సరే. చందు సార్, ఈ కేసు మీరే వాదించబోతున్నారు. నేను మాట్లాడుకున్న వెనక బెంచ్లో ఉంటాను, జరిగే చూస్తూ కూర్చుంటా. హిస్టరీలో మీ పేరే ఉంటుంది. ఇలా ఆలోచించి చూడండి, మీకు ఒక ఫ్రీ అసిస్టెంట్ దొరికితే బాగుంటుందిగా. మీరు నాకు అసిస్టెంట్గా ఉండాలనుకుంటున్నారా? It takes a family to raise a child, but it takes a community to save a child. పార్సీస్ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చివరిగా ఎప్పుడు గర్వంగా ఫీల్ అయ్యారు. హిందూ జ్యూరీలో ఎక్కువగా హిందూస్ అవసరం, లేదంటే సింధీస్. జాతికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు అడుగుతారు కదా, జ్యూరీలో చాలా మంది పార్సీసే ఉండాలని. The word is pride. ఈరోజు కావస్కి కోర్టుకి బయట పార్సీస్ మాక్సిమం సపోర్ట్ ఉందని, ఐ వాంట్ దట్ సపోర్ట్ టు వాక్ ఇన్ సైడ్ ద కోర్ట్. కానీ అలా జరగాలంటే 9 మెంబర్స్ ఉన్న ఈ జ్యూరీలో మాక్సిమం పార్సీస్ ఉండాలి. వాళ్ళ ఇష్టాలతో అసలు పని జరగదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చందు త్రివేది సరే అనేంత వరకు జ్యూరీ మెంబర్స్ ఎవరు కూడా ఫైనల్ చేయరు. ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, జ్యూరీ మెంబర్స్ కనుక నిజాయితీగా ఉన్నట్టయితే వర్డిక్ట్ మనకు అనుకూలంగా వస్తుంది. ఈ కేస్ జడ్జిమెంట్ చెప్పబోయేది ఎవరంటే జడ్జ్ ఆర్మీ మెహతా. ఈయనకి చట్టం మీద, కోర్టు మీద ఎంత నమ్మకం ఉందో అదే విధంగా ఆయన రాశి ఫలాలను కూడా ఎక్కువగా నమ్ముతారు. ఇదిగోండి మీరు అడిగిన పేపర్స్. రాశి ఫలాలు చదువుకో. మీనరాశి చదువు. మీనరాశి. మీది తులారాశి కదా? డిఫెన్స్ లాయర్ కాల్ కండలవాలా మీనరాశి. సరే 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 సరే. ఈరోజు మీకు మార్పు ఏర్పడే అవకాశం ఉంది. మిగతా వారి మనసుని బాధ పెట్టే అవకాశం కూడా ఉంది. మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు, మనసు రెండు శాంతిగా ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చందు త్రివేది రాశి ఫలాలు చూడు. కన్యా రాశి. సరే. మిగతా వారి మనసుని బాధ పెట్టే అవకాశం ఉంది, అలాగే ఓటమి చెందే అవకాశం కూడా ఉంది. అందుకే ఓర్పుగా ఉండాలి. నీళ్ళు 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 రావట్లేదు. ఏంటి నీళ్లు రావట్లేదు? నా స్నానం ఇంకా పూర్తి కాలేదు. Good morning, sir. Your Honor. యా, గుడ్ మార్నింగ్. నేవీ ఆఫీసర్కి ఈ కేసుకి సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడండి. జెంటిల్మెన్, ప్లీజ్ లీవ్ ద కోర్ట్. అవసరమైతే మిమ్మల్ని తప్పకుండా పిలిపిస్తాం, దయచేసి వెళ్ళండి. But my lord, they are here to protect the honor of the Navy. ముందు మీరు కోర్ట్ని ఎలా హానర్ చేయాలో నేర్చుకోండి. జెంటిల్మెన్, ప్లీజ్ లీవ్. జ్యూరీ సెలక్షన్ మొదలు పెడదామా? డిఫెన్స్ ఇంకా ప్రాసిక్యూషన్ ఇద్దరికి ఒక్కో జ్యూరీ మెంబర్ని ఒక ప్రశ్న వేసే అవకాశం దొరుకుతుంది. ఏ జ్యూరీ మెంబర్ సెలక్షన్ కూడా ఇద్దరు కౌన్సిల్స్ సంబంధం లేకుండా జరిగే అవకాశం లేదు. క్యాండిడేట్ నెంబర్ 1 సంజయ్ లాల్ మిశ్రా కోర్టులో హాజరు కావాలి. సార్, నా పేరు సంజయ్ లాల్ మిశ్రా. నేను రైల్వేస్లో టికెట్ చెక్కర్గా ఉంటాను. నమస్కారం సంజయ్ సార్. మన గాంధీజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, విందాం. గాంధీజీయా? శాంతానికి, అహింసకి తను మరో రూపం. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నాను. ఈ రోజుకి నేను ఈ కదర్ డ్రెస్నే వేసుకుంటున్నాను. Your Honor, it's defense request. The jury candidate number 1 excused. మీరు చెప్పేది అర్థం కాలేదు. No. క్యాండిడేట్ నెంబర్ 2 కోర్టులో హాజరు కావాలి. మిస్టర్ సౌరభ్ ఇరానీ, మీరు ఎప్పుడైనా డిఫెన్స్ ఫోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నారా? పోయిన నెల ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను సార్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. Your Honor, the defense accepts the candidate. ప్రాసిక్యూషన్కి ఇష్టం లేదు. నో.
నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేయాలి. దాంతో వాళ్ళు స్వతంత్రంగా ఉండడానికి మనం ఒక దారిస్తే బాగుంటది. ప్రాసిక్యూషన్కి ఇష్టం లేదు. భగవంతుడా, నేను ఇంతవరకు కోర్టు మెట్లే ఎక్కలేదు. నో. సీత లక్ష్మణుడు గీసిన గీతను దాటకుండా ఉంటే రావణుడు రావణుడి చేతిలో చనిపోయేవాడే కాదు. ప్రాసిక్యూషన్కి ఇష్టం లేదు. నేను చెప్పేది నిజం. నేను ఎప్పుడూ బ్రాహ్మణుల ఇంట్లోనే The తింటాను. defense accepts candidate 56. ప్రాసిక్యూషన్కి ఇష్టం లేదు. The defense accepts. ప్రాసిక్యూషన్కి ఇష్టం లేదు. ఇక్కడ ఏం జరుగుతోంది? కొంచెం బెంచ్ దగ్గరకు వస్తారా? ఇచ్చారా? ఇంగ్లీష్లో కొంచెం వీక్. మీరిద్దరు ఏం చేస్తున్నారు? 10 గంటలకు మొదలు పెట్టారు, ఇప్పుడు 3 గంటలు కాబోతోంది. వద్దు వద్దని చెప్తున్నారే కానీ ఇంతవరకు ఒక్క జ్యూరీ మెంబర్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. కాల్ సార్, నానావటిని జీవితాంతం జైల్లోనే ఉంచుదాం అనుకుంటున్నారా? ఏంటి త్రివేది, జీవితాంతం నువ్వు ఈ కేసు మాత్రమే వాదించాలనుకుంటున్నావా? అదేమిటంటే నేను ఇతరుల్ని డబుల్ హింస తెలుగు ఆర్ పెడతాను. ఇంగ్లీష్ ప్లీజ్. కోర్టు సమయాన్ని వృధా చేయకండి, ఏదో ఒకటి చేయండి. అందుకే కదా మీరు వచ్చారు. ఎస్ ఎస్ షూర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. క్యాండిడేట్ నెంబర్ 59 కోర్టులో హాజరు కావాలి. నమస్కారం బర్జూర్ సార్. అహింస గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. నాకు సంబంధించినంత వరకు ఏమైనా పర్వాలేదండి. నేనెప్పుడు ఆ దారిలోనే వెళ్తాను. హిస్ లాయింగ్. తన చేతి మీద ఉన్న దెబ్బలు చూడు, అవి మామూలు దెబ్బలు కావు. దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ అస్. మనం అతన్ని సెలెక్ట్ చేసి తీరాలి, కానీ చందు రిజెక్ట్ చేస్తాడు. చందుకి కాస్తైనా తెలివి ఉంటే వీడిని సెలెక్ట్ చేసుకోవడం. నో నో. ప్రాసిక్యూషన్ ఈయన్ని అంగీకరిస్తోంది. Your Honor, the defense also accepts candidate number 59. Thank you. సార్, సార్ వీడే బర్జూర్. వీడికి పెళ్ళైపోయింది, 4 పిల్లలు కూడా ఉన్నారు. ఉదయం 4 గంటలకు మొదలుపెట్టి రాత్రి కఫేలో 11 గంటలకు ముగిస్తాడు సార్. నానావటి కావస్ గురించి అతను ఏమనుకుంటున్నాడు? గిల్టీ ఆర్ నాట్ గిల్టీ? ఈ ప్రేమ్ అహూజా ఉన్నాడే, తన బాస్ భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అది న్యాయమనే చెప్పొచ్చు. ఒకవేళ పక్కింటి వాడి భార్యతో పెట్టుకున్నాడు అనుకోండి, అది కూడా న్యాయమనే చెప్పొచ్చు. కానీ ఇతను నేవల్ ఆఫీసర్, అది కూడా పార్సీ. తన భార్యతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఇది నిజంగా దేశద్రోహం కదూ? ఉరిశిక్ష వేస్తాడని అనుకుంటున్నావా? నేను పార్సీగా ఉన్నాను కాబట్టి నా బాధ్యత నేను చేస్తాను. అవును. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. కరెక్ట్ గా చెప్పావు సార్. నాకు తెలిసి వాడికి కావస్ మీద గిల్టీ లేదు సార్. గుడ్. మిస్టర్ త్రివేది, మీరు కేసు నా కోసం వాదాడుతున్నారా లేక డిఫెన్స్ కోసమా? రేసులో పరిగెత్తే గుర్రం గురించి గుర్రానికి చెప్పవలసిన అవసరం లేదు. నా పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరేం చేశారో నేను చూశాను కదా. అందుకే కావస్కి నేవల్ కస్టడీ, ఇంకా కాల్కి తనకి తగినట్టు జూరీ దొరికారు. మిస్ అగోజా, మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఇందులో చందు మిస్టేక్ ఏం లేదు. అక్కడ కాల్ కండాల వాళ్ళ తన టీంతో ఆడుకుంటున్నాడు. పాపం చందు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు. 1 మ్యాన్ ఆర్మీ ఎలా కుదురుతుంది? చందు సార్, మీరు మీ సగోజా చెప్పింది తప్పుగా అనుకోకండి. ఈవిడికి కోర్టు గురించి ఏం తెలీదు. మీరు వడాపావు తింటారా? వద్దు, మీరు తినండి. నువ్వేం చేస్తున్నావు? కూర్చుని తినో. ఎందుకు నవ్వారు? మీరు బాగా ఆలోచిస్తున్నారు సార్. రేపు మీరు కోర్టులో ఏం చేస్తారో నాకు తెలుసు. నా మనసుని మీరు చదువుతున్నారని నాకు బాగా తెలుస్తోంది. అయితే చెప్పండి, రేపు నేను కోర్టులో ఏం వాదించబోతున్నానో తెలుసా? అది మీకే బాగా తెలుసుగా. తెలుసు కదా, అది మీ మేడంకి చెప్పండి. మీ సగుజా మీకు తెలియాలి. చందు సార్ రేపు జ్యూరీలో మోడర్న్ లేడీస్ని సెలెక్ట్ చేస్తారు. ఆ లేడీస్ అందరికీ ప్రేమ్ మీద, సిల్వియా మీద సింపతి ఏర్పడుతుంది. కరెక్టేగా? అవును. నా మైండ్లో తిరుగుతున్న విషయాన్ని మీరు ఎలా పసిగట్టగలుగుతున్నారు? ఒక మంచి వకీలుకి ఇంకొక మంచి వకీలు మనసు బాగా తెలుసు. పర్వాలేదు, ఈవిడికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. రండి మేడం, పదండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆయనకి అర్థమయ్యేట్టు చెప్పాలి. అర్థం చేయొచ్చు. రండి. మొదలు పెట్టండి.
డిఫెన్స్కి ఓకే, ప్రాసిక్యూషన్కి ఓకే. క్యాండిడేట్ నెంబర్ 67. సార్ నాకు తెలిసినంత వరకు ఒక మనిషి కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ లేకుండా ఉండాలి. అది సింధీ అయినా పార్సీ అయినా. వి యాక్సెప్ట్ క్యాండిడేట్ 67 యాజ్ ది మెంబర్ ఆఫ్ ద జ్యూరీ. ప్రాసిక్యూషన్కి సంబంధించి ఓకే. యాక్సెప్టెడ్. ప్రాసిక్యూషన్కి సంబంధించి ఓకే. యాక్సెప్టెడ్ యువర్ ఆనర్. ఓకే. మెంబర్స్ ఆఫ్ జ్యూరీ, మీ అందరికీ నా స్వాగతం. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, మీరందరూ బాగా ఆలోచించి ప్రెషర్ తీసుకుని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తీసుకోబోయే నిర్ణయం వల్ల ఒక వ్యక్తి ప్రాణం, జీవితం మాత్రమే కాదు, న్యాయం, ధర్మం కూడా ముడిపడి ఉన్నాయి. సో బీ అలర్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. Five Hindus, 2 Parsis, 1 Christian, తర్వాత ఈవిడ 1 ఆంగ్లో ఇండియన్. ఇంట్రెస్టింగ్. 5 హిందూస్ ఉన్నారు. ద బాల్ ఇస్ ఇన్ రామ్స్ కోర్ట్. సార్ అందువల్ల ఏమవుతుంది సార్? ఐ మీన్ అందులో ఏ తేడా ఉంటుంది అని. ఓమి, ఇది ఇండియా. ఇక్కడ రిలీజియన్ చాలా ముఖ్యం. అది మైండ్లో పెట్టుకో. యు ఆర్ రైట్ సార్. ఇన్ దట్ కేస్ రామ్ జ్యూరీని ఖచ్చితంగా తన వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా. ఖచ్చితంగా. బట్ దెర్ ఈస్ అన్ అన్సీన్ జ్యూరీ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్. దట్ ఈస్ బ్లిట్స్. అర్థమైందా? ఎస్ సార్. ద మీడియా. తప్పు రైటు మీడియా డిసైడ్ చేస్తుంది. మీడియా అనే దేశం చరిత్ర రాస్తుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ టైం. అప్పుడు టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. ఉన్నది ఒకే ఒకటే ఆల్ ఇండియా రేడియో. దాని యొక్క బ్లీడ్స్. రూసీ కరంజియా మ్యారీడ్ ద మీడియా టు ద జ్యుడిషరీ. ఒక మర్డరర్ని విక్టిమ్ చేసేశారు. ఈ కేసుని స్కాండిల్ చేశారు.